హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లి వ్లాగ్స్. ఇగోండి, ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకుంటున్నా. దానికి మా పెద్దోడు చేస్తున్నానండి ఈరోజు. సరే చెయ్యని చెప్పి ముందుగా బాండీ పెట్టి అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అలా. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, జింజర్ అందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా అటు ఇటు వీడియో క్లిప్లో చూపించినట్టు కలుపుకోవాలి. బాగుంటుంది. ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం రైస్ వేసుకుంటే, ఫ్రైడ్ రైస్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఒకసారి చెయ్యండి. ఇదిగోండి, ఆల్రెడీ అవి ఫ్రై అయిపోయి జింజర్ గార్లిక్. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. మా పెద్దోడి చేత్తో వంట ఈరోజు. ముందుగానే రైస్ బాయిల్ చేసి పెట్టుకోవాలి మనం పక్కకి. ఇదిగోండి, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే ఎవరైనా ఇంకా నోటి తగలవు, పెద్ద పెద్ద అయితే తగులుతుంటాయి, చిన్న అయితే ఇంకా ఇది అవుతుంది. క్యారెట్, క్యాప్సికము, క్యాబేజ్ 3 కూడా నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దానికి వెజిటేబుల్స్ తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, సాల్ట్ యాడ్ చేస్తున్నామా పెద్దోడు. దానికి అంటిపోయింది అన్నది కూడా తీస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, రైస్ యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ మంచిగా వీడియో క్లిప్లో చూపించినట్టు అటు ఇటు మొత్తం వెజిటేబుల్స్ రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. రైస్కి కూడా తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వెజిటేబుల్స్కి వేసాం, ఇప్పుడు రైస్కి. ఇగోండి, ముందుగానే మనం పెప్పర్ పౌడరు, గరం మసాలా, సోయా సాసు, వెనిగర్ కలిపి ఆ 2 కూడా యాడ్ చేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి మొత్తం రైస్కి. రైస్ మనకి చిటపట్లాడినట్టయితే మంచిగా కలుపుకోవాలి. రైస్ మొత్తం పట్టేటట్టు ఫ్లేవర్. ఇంకా అరోమేటిక్ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, అయిపోయింది, మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని రైస్ మొత్తం ఒకసారి కలుపుకుంటే మన గుమగుమలాడే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్ది. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే, నోటికి ఏం తినాలి అనిపించకపోతే ఇలా చేసుకోండి ఒకసారి. స్పైసీగా తినడానికి చాలా టేస్ట్ బాగుంటుంది. అందరు చెయ్యి పడిపోయింది ఆ ఫ్రైడ్ రైస్ మీద. మా ఆయన, నేను, మా పెద్దోడు, మా చిన్నోడు ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయాడు కలపడానికి. ఇది మా ఆయన కోసమనే చేసాం. అప్పుడు లంచ్కి వస్తానంటే చేసాం. ఇంకా ఇదిగోండి, ఫ్రైడ్ రైస్ అయితే ఈ విధంగా ఉంది. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మీరు ఇదే స్టేజ్లో ఎగ్స్ యాడ్ చేసుకోవాలనుకున్న ఎగ్ ముందే కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఎగ్స్ యాడ్ చేసుకుంటే అయిపోద్ది. ఇంకా ఇదిగోండి, మా పెద్దోడు టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు ఒకసారి. కాలుతుందట, అందుకు కొంచెం ఇలా ఇచ్చేస్తుండు. ఆయన చేసిన ఫ్రైడ్ రైస్ ఆయనే టేస్ట్ చేయమని చెప్పాం. నోట్లో ముద్ద పెట్టక ముందే సూపర్ అని చెప్తుండు. ఇప్పుడు తింటుండు, బాగుందంట. మీలో కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ నా వీడియో. ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.